మోహన్ గారు అటెండ్ అయ్యారా? సుమతి గారు. యా. మోహన్ గారు నమస్తే అండి. మోహన్ గారు ఏం చేస్తారా? అమ్మ నమస్కారం. ఎందుకంటే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నానంటేనమ్మా, ఇక్కడ చాలా మంది అపనమ్మకంతో అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే రెండోది ఏంటి అనంటే, ఎట్లా అయినా సరే చేసి ఏదైనా సరే చేసి నేను బయటపడాలి, కానీ మార్గం ఇది సరైనటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటి వెతికే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇది తెలియాలి. అందుకోసం అని చెప్పేసి నేను ఆ ఇవి చెప్పిస్తున్నారు అన్నమాట, చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నాను. యా మోహన్ గారు చెప్పండి. ఓకే. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ అందరికీ కూడా నమస్కారం అండి. యాక్చువల్ గా అమ్మని ఇలా మా వైఫ్ ఇలాగే ఫాలో అయ్యి చెప్పిన వెంటనే మేడం మీరు ప్రియా మేడం పెట్టిన పోస్ట్ లో చూసి అందరికీ కూడా ఎవరో నమ్మరు సాధారణంగా. అందులో వాడు బిట్స్ పిలానీలో ఉంటూ వాడు కొంచెం ఇండివిజువాలిటీ ఉంటూ వాడు సెల్ఫ్ మోటివ్ గా బాగా ఉంటాడు అనేది మేము అనుకున్నాం. బట్ వాడు కూడా అలాగే ఉండేవాడు. అయితే మొన్న వచ్చిన డిప్రెషన్ కి నాకు కొంచెం కంగారు వచ్చి ఏమన్నా వీడు వేరే థాట్స్ లోకి వెళ్తాడనే ఒక భయంతో నేను ఒక మంచి హీలర్ ని, ఐ మీన్ సైకాలజిస్ట్ ని వెతుకుతున్న సందర్భంలో ప్రియా మేడం ద్వారా అమ్మకి రెఫరెన్స్ వచ్చింది. వాడు ఒక క్లాస్ కి అటెండ్ అయిన వెంటనే, వాడు ఈవినింగ్ క్లాస్ అయిపోయిన వెంటనే నాకు కాల్ చేసి డాడీ అసలు నాకు చాలా రిలీఫ్ గా అనిపించింది అని చెప్పేసి నెక్స్ట్ డే డీన్ తో వాడు 1-to-1 ఫేస్ చేయాలంటే అమ్మని, అందుకేనమ్మ కొద్దిగా వెంటనే తీసుకుంటే బెటర్ అని చెప్పేసి అమ్మ కూడా వెంటనే మాకు చెప్పారు. డీన్ అయిపోయినాక తీసుకుందాం అని చెప్పేసి, డీన్ మీటింగ్ అయిపోయినాక తీసుకుందాం అనుకున్నా నేను. బట్ మేడం ఇచ్చిన సలహా మేరకు డీన్ మీటింగ్ ముందే నేను క్లాస్ కి పంపించాను వాడిని. అసలు చాలా హెల్ప్ అయింది. డీన్ తో చాలా క్లోజ్ గా మాట్లాడేటంటే ఎప్పుడు నేను అంత ఇదిగా మాట్లాడలేదు. చాలా హ్యాపీగా మాట్లాడాను. ఆయన కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా మాట్లాడారు. ఎప్పుడు వెళ్ళినా నాతో కోపంగా మాట్లాడేవాళ్ళు, నన్ను అసలు మాట్లాడనిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళే మాట్లాడేవాళ్ళు. మరి నిన్న ఏమైందో తెలియదు కానీ నాకు చాలా బాగుంది అని చెప్పేసి వాడు అనేటప్పటికి అంటే ఇట్స్ గోయింగ్ అని ఇట్స్ ఫైన్ అని చెప్పేసి నాకు నేనుగా కూడా పర్వాలేదు, ఒక పేరెంట్ గా నేను మా బాబును ఒక మంచి రూట్ లోనే పంపిస్తున్నాను అనేది అనుకొని, యాక్చువల్గా ఇప్పుడు చిన్న బాబును కూడా పంపిద్దాం అనుకున్నాం. వాడిది అయిపోయిన వెంటనే సెషన్స్ కి చిన్న బాబును కూడా పంపిస్తానమ్మా. ఇది ఏంటంటే ఇది ఎవరో ఏదో చేశారని కాదు. ఒక జర్నలిస్ట్ గా మాకు ఎలా ఉంటుందంటే ప్రతిదీ మేము యాంటీగానే చూస్తాం, రివర్స్ గానే చూస్తాం. ఎందుకు జరుగుద్ది, ఇటువంటివి జరుగుతాయా లేదా, ఈ రకరకాల 100 క్వశ్చన్స్ మాకు మేము ముందు వేసుకున్న తర్వాతే, మేము సాటిస్ఫై అయిన తర్వాతే అప్పుడు ఎవరికైనా చెప్పడానికి మేము ఎదురుగా వస్తాం. అట్లాగా మేము చాలా మందికి ఇప్పుడు చెప్పి, నేను ఒక కాలేజీలో కూడా నేను మేడంతో మాట్లాడుతున్నాను. యాక్చువల్గా అమ్మకి ఇంకా తెలియదు, ప్రియ మేడం నేను మాట్లాడుకున్నాం. ఒక పెద్ద కాలేజీలో కూడా నేను ఒక చైర్మన్ తో మాట్లాడాను. సెషన్స్ ఒక 2-3 రోజులు ఇప్పించాలి. ఎందుకంటే పిల్లలకి చాలా డిప్రెషన్ కి వెళ్తున్నారండి. మనకి చాలా తెలియని నీడ్ ఉందండి. ఎస్ వాళ్ళకి ఏ మార్గం లేదు, వాళ్ళకి గైడెన్స్ ఉండదు. అవును. రకరకాలైన ఈ హడావుడి రీల్స్ అని అసలు పాపం వాళ్ళకి ఏంటంటే నిజంగా తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఎస్ ఎస్ ఇదేంటంటే ఇట్స్ నాట్ కౌన్సిలింగ్, వాళ్ళకి ఏదో మామూలుగా మోటివేషన్ మాట్లాడడమో కాదు ఇది. ఇట్స్ ఏ రియల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. హయ్యర్ ఎనర్జీస్ వాళ్ళలోకి వెళ్ళడం ద్వారా బ్యాలెన్సింగ్ ఆఫ్ ది ఎనర్జీస్ చక్రాస్ జరగడం వల్ల ఆ మార్పు వస్తుంది. ఓకే ఓకే. మనం మోటివేషన్ చేస్తే కాసేపు బాగానే ఉంటది, మళ్ళీ నెక్స్ట్ మీ ఎనర్జీ అక్కడే ఉంటది కదా. మళ్ళీ వాళ్ళు వెనక్కి పడిపోతారు అనమాట. ఇందులో ఏంటి, ఆ రియల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ వల్ల వాళ్ళలో ఏదైతే బ్లాకేజెస్ ఉన్నాయో, డిప్రెస్డ్ ఎనర్జీస్, లీకేజెస్ ఆఫ్ ఎనర్జీస్ అన్ని కంట్రోల్ చేయగానే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వాట్ ఈస్ దేర్ రియల్ క్యాపబిలిటీ బయటకు వస్తుంది. ఇంకా వాళ్ళు ఇంకా సక్సెస్ లోకి వెళ్తారు, ఇన్నర్ పొటెన్షియల్ బయటకు వస్తుంది అండి. ఓకే ఓకే. అదే ఇప్పుడు ఇదంతా పిల్లలకి ఎట్లా చేయాలి అనే విషయం కూడా చాలా పేరెంట్స్ కి, చాలా మందికి తెలియట్లేదు. చాలా మందికి అది తెలిసి చెప్పడానికి చాలా కష్టపడుతున్నారు ప్రియా మేడం. నాకు తెలిసి చాలా వీడియోస్, కొన్ని 100 వీడియోస్, వేల వీడియోస్ చేశారు ఇప్పటికి. మాదేదో ఉడతా భక్తిగా ఆ వీడియోస్ మేము ఇక్కడ లోకల్ గా, నేను ఉండేది రాజమండ్రిలో ఉంటానండి. గోదావరి డిస్ట్రిక్ట్స్ అన్నిటిలో కూడా నాకు ఒక 2000 గ్రూప్స్ ఉన్నాయి. మేడం వీడియోస్ అన్ని అలా షేర్ చేస్తూ ఉంటాను. అంటే పిల్లల గురించి చెప్పినవి అవే.
తర్వాత మేడం ఇంకా ఆ పైచి మేడం కష్టం కానీ చాలా మంచి మంచి వీడియోస్, మోస్ట్లీ 60% 70% వీడియోస్ అన్ని నేను షేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ. నేను స్టేటస్ పెట్టినా చాలా కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు. అట్లా ఇదంతా కూడా మనకి యాక్చువల్ గా పేరెంట్స్ కి పిల్లలకి చాలా బాండింగ్ తగ్గిపోతుందండి ఈ రోజుల్లో. మీలాంటి వాళ్ళమ్మ నిజంగా మాకు దేవుడిచ్చిన వరమే అనుకోవాలి మేమందరం కూడా. ఖచ్చితంగా మా పిల్లల్ని మేము సరి చేసుకోలేక మీ చేతిలో పెడుతుంటే వెంటనే వాళ్ళు చెప్పే మాటకి మాకు చాలా ఆనందం వేస్తుంది. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా జరిగిందా జరగలేదా అనే విషయం వేరు. తర్వాత వాడు రియలైజ్ అవుతున్నాడంటే మాకు చాలా, అంతకు మించి మాకు ఇంకేం అవసరం లేదు. అదే మేడం, ఇంకా అంతకన్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. యా